హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పూణే నుంచి ముంబై అయితే ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళామన్నమాట. సో ఈ ట్రిప్ని ఎలా ఎంజాయ్ చేసామో మీకైతే ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో మార్నింగ్ వచ్చేసి 7 o'clock అయితే స్టార్ట్ అయ్యామన్నమాట పూణే నుంచి. సో మధ్యలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే టర్కిష్ ఐస్ క్రీమ్ చేస్తున్నారు. సో అదైతే ఒక క్లిప్ చూశాను, బాగుంది కదా అని చెప్పేసి చూడడానికి ఒక క్లిప్ అయితే తీసాను అనమాట. అటల్ సేతు బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్ళాం. కొత్తగా కట్టారు, బాగుందని చెప్పేసి. సో దీని మీద నుంచి అయితే వెళ్ళాం, సైడ్ సీ చూసుకుంటూ వెళ్ళాం అనమాట. ఫైనల్ గా ముంబై అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ముంబై రీచ్ అయిన తర్వాత అక్కడున్న ప్లేసెస్ ని చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఒక్కొక్క ప్లేస్ ని చూసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి సీ అనమాట. సీ చూసిన తర్వాత గేట్ వే ఆఫ్ ఇండియా అయితే కవర్ చేసామన్నమాట. అన్ని ప్లేసెస్ చూసేసరికి టైం అయితే మాకు 12 అయిందనమాట. సో 12 తర్వాత మేము M2M ఫెర్రీని అయితే బుక్ చేసుకున్నాము మాండ్వా వెళ్ళడానికి. సో దానికైతే ఇంకా టైం ఉందని చెప్పేసి ఆ లోపు మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫెర్రీ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో కంప్లీట్గా మీకు ఫెర్రీలో మేము ఎలా ఎంజాయ్ చేసామనేది మీకైతే కంప్లీట్గా వీడియోలో అయితే చూపిస్తాను. ఇది స్టార్టింగ్ ఎంట్రెన్స్ అనమాట. ఇది వచ్చేసి 120కి ఉంది. సో మేము 120కి ఎక్కితే మేమైతే 220 కల్లా రీచ్ అవుతాం అనమాట. 1 అవర్ అనమాట ఇందులో. సో ఇవి వచ్చేసి మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫెర్రీలోకి ఎంట్రెన్స్ అండి. ఇలా లైన్లో అయితే ఉండాలి. సో మనల్ని అయితే మొత్తం చెక్ చేసి లోపలికైతే పంపిస్తారు. మనము కార్ లోపలికి కూడా టికెట్ తీసుకొని అన్ని ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా లోపలికైతే పంపిస్తారండి. ఇలా ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళేదానికి. అన్ని కార్లు మొత్తాన్ని ఆర్డర్లో పెడతారండి, ఒకదాని వెనక ఒకటి. ఇది వచ్చేసి లోపలండి, చాలా బాగుందన్నమాట చూడడానికి. సో మనకైతే ఫుల్ ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుందండి. ఇట్లా మనమైతే కార్ని పార్కింగ్ చేసుకోవాలి. కార్ పార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్ళాలన్నమాట. సో మనం టికెట్ బుక్ చేసుకున్న దాన్ని బట్టి మనకైతే సీట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి డెక్లు ఉంటాయండి. ఆ డెక్లు అనేవి మన ప్రైజెస్ని బట్టి ఉంటాయి అనమాట. 200, 300, సారీ 500, 1000 అనుకుంటాను. నాకు 200, 300 తెలియదు అనమాట. 500లో అయితే చేసుకున్నాము. మనకు 500 ఉంటుంది, 1000 ఉంటుంది, 2000 వరకు ఉంటుంది అనమాట. సో మనం చేసుకున్న దాన్ని బట్టి మనకైతే సీట్ ఉంటుంది. కాకపోతే మనకు లోవర్లోనే మంచిగా అనిపిస్తుందండి చూడడానికి. లోపల కూర్చుంటే మనం సీట్ చూసినట్లు ఉండదు కాబట్టి. సో మనము ఎక్కువ కాస్ట్లో తీసుకుంటే ఏసీ అంతా లోపల మనకు అన్నీ ఉండొచ్చు, కానీ మనకు ఆ సీన్ చూసిన ఫీలింగ్ అయితే రాదనమాట. సో మనకు లోవర్లో తీసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. చూశారు కదా, ఇలా తీసుకుంటే చక్కగా మనం సీని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మీకైతే కంప్లీట్గా ఈ వీడియోలోనే చూపిస్తాను ఎలా చూసుకుంటూ వెళ్ళాము, ఇది లోపల అసలు ఎలా ఉందనేది. వచ్చేసి 3 డెక్స్ ఉంటాయండి. సో ఇది వచ్చేసి కింద అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది కింద, మనం పైకి ఎక్కిన తర్వాత స్టార్టింగ్.
ఇది వచ్చేసి మిడిల్ డెక్ అండి. ఇక్కడ వచ్చేసి ఏసీ ఉంటుందన్నమాట. సో మీరైతే ఒకసారి చూసేయండి. చూసారు కదా, ఇలా ఉంటుంది లోపల వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి లోపల నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట. ఫైనల్ గా మనమైతే మాండ్వా అయితే రీచ్ అయిపోయాము. ఫైనల్ గా మనమైతే మాండ్వా రీచ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా కార్లు అనేవి ఒక్కొక్కటిగా బయటకు అయితే తీస్తారనమాట. సో ఫైనల్ గా మన జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది ముంబై నుంచి మాండ్వా వరకు. సో తర్వాత ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలోకి అయితే మీకు కంప్లీట్ గా చూపిస్తాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.